ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక పరిణామం. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు సూచనల మేరకు నిడదవోలు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో రాష్ట్ర గౌరవం మరింత పెరిగిందని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు దీపాలు, హారతులు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. పరస్పరం స్వీట్లు పంచుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మని వెంకటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ, గౌడు సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ మరియు నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెలగల సూర్యారావు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ వెలగల దుర్గా అనంతలక్ష్మి ఫాతిమ, నాగవంశం వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ కాళ్ళ లక్ష్మణరావు, ఏఎంసీ డైరెక్టర్ దేవర్ల సత్యశైలజ, దేవాదాయ కమిటీ చైర్మన్ కేదార్శెట్టి రవికుమార్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.